నమస్కారం అండి. ఇవాళ నేను మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్గానే మన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు కె ప్రకాష్ గారు ఒక అపీల్ ఇచ్చి ఉన్నారు. పోస్టల్ ఎంప్లాయీస్కి ఇంక్లూడింగ్ జీడీఎస్ అఫీషియల్స్ అందరికీ కూడా ఒక టర్మ్ పాలసీ ఉండాలని ఒక జయంతోటి ముందుకెళ్ళారండి. అలాగే అది మన డిపార్ట్మెంట్లో ఇంతవరకు గత లాస్ట్ 140 years నుంచి కూడా టర్మ్ పాలసీ లేదు. ఈ టర్మ్ పాలసీ రీసెంట్గానే ఐపీపీబీలో లాస్ట్ 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. తక్కువ ప్రీమియం తోటి ఓన్లీ 522 రూపీస్కి డిజైన్ చేశారు ఫర్ 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్. సో ఐపీపీబీలతో మన పీపీఎంజీ గారు టైఅప్ అయ్యి 50% ప్రీమియం రాయితోటి మన ఎంప్లాయీస్కి ఇమ్మని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి అంగీకరించారు. రీసెంట్గానే జీవో కూడా పాస్ చేశారు. ఇది వ్యాలిడ్ ఫర్ 31st January 2025 వరకు ఉంటుంది. సో ఎవరైతే మన పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఈ నెలాఖరు లోపల మీ యొక్క అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి మీ డీడీఓ గారికి ఇస్తే ఆ డీడీఓ ఈ నెల రికవరీ చేసి విజయవాడ హెచ్ఓకి పంపిస్తే విజయవాడ హెచ్ఓ వితిన్ 1 weekలో మీకు పాలసీ యాక్సెప్ట్ చేసి మీకు మీ పర్సనల్ మొబైల్కి పాలసీ కాపీ వస్తుంది. పాలసీ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి కూడా మీకు 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ 10 lakhs ఇన్సూరెన్స్ ఎట్లా కవర్ అవుతుంటే 3 రకాలైనటువంటి డెత్లు కవర్ చేస్తుంది. ఫస్ట్ యాక్సిడెంటల్ డెత్. యాక్సిడెంటల్ డెత్ సంభవిస్తే ఆ టోటల్ నామినీకి 10 lakhs సమ్మేషుడ్ ఇస్తారు. అట్లా కాకుండా పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ ఏమన్నా ఆ ఇన్సూరెంట్కి కానీ అయితే అప్పుడు కూడా 10 lakhs ఇస్తారు. ఇదే కాకుండా పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ. సో అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, టోటల్ కాలు కానీ చెయ్యి కానీ మొత్తం కన్ను కానీ ఏమైనా మొత్తం పర్మనెంట్గా డిజేబుల్ అయితే కూడా. సో ఈ 3 రకాలైనటువంటి దానికి కూడా మనకి కవరేజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా తీసుకోండి. అదే కాకుండా ఇంకా ఎక్సలెంట్గా ఉంది, ఇందులో మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది. యాక్సిడెంటల్ జరిగిన తర్వాత ఎవరన్నా హాస్పిటలైజ్ అయితే ఇన్పేషెంట్ అయితే ఆ ఇన్పేషెంట్కి దాదాపుగా 25,000 వరకు కూడా ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మీ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ ఫిలప్ చేసుకుని మీ డీడీఓకి సమర్పిస్తే ఆ డీడీఓ గారు ఈ నెల రికవరీ స్టార్ట్ చేసి ఆ ప్రీమియం అందరూ కూడా వాళ్ళు ఏదైతే నోడల్ ఆఫీస్గా ఐడెంటిఫై చేస్తారో విజయవాడ ఆఫీస్ పంపిస్తారో ఆ ఆఫీస్ పంపించినటువంటి వితిన్ 1 weekలో యాక్సెప్ట్ అయ్యి మనకి పాలసీ రూపంలో డిజిటల్ పాలసీ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. కాబట్టి ఆ రోజు నుంచే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి మన డిపార్ట్మెంట్లో ఉన్న పాలసీలు ఏమీ లేవు కాబట్టి ఇది మనకి యాడ్ ఆన్ వాల్యూ అవుతుంది. ఉన్న పాలసీలకి ఇది యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ పాలసీలు ఉండొచ్చు. అది మామూలుగా మన ఇన్సూరెన్స్ ప్రాఫిటబుల్ పాలసీలు ఉన్నట్ట, పిఎల్ఐలో ఉన్న పాలసీ స్కీమ్స్ ఉండొచ్చు. అయితే టర్మ్ పాలసీ మీకు లేదు కాబట్టి ఈ టర్మ్ పాలసీ ఒక అవకాశం మనకి ఇప్పుడు సిపిఎంజీ గారు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. నమస్కారం సార్.